ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. క్రీస్తు శిలువ ధ్యానములు 17వ రోజు. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసమును రాయించి శిలువ మీద పెట్టించెను. ఆమేన్. దుర్మార్గులైన ప్రజలతో ప్రధాన యాజకులు, పిలాతు అందరూ ఏకమైపోయినారు. అధికారులకు ఇది న్యాయము అనిపిస్తే అది చేయాలి తప్ప ప్రజల మాటలు ఎందుకు వినాలి? ప్రజలకు భయపడి న్యాయమైనది కూడా అన్యాయముగా పరిగణిస్తున్నారు. ఇలాంటి అధికారులు మన సమాజంలో కూడా లేకపోలేదు. తమ దృష్టికి న్యాయము అనిపించినది కూడా న్యాయము జరిగించలేని వారికి అధికార పదవి ఎందుకు? ఒక అధికారి ఎవరి మాట వినకూడదు, లంచము అస్సలు తీసుకోకూడదు, స్వార్థపు బుద్ధి అసలు ఉండకూడదు, పక్షపాతము అస్సలు చూపించకూడదు. అందరికీ తగిన న్యాయాన్ని అందించాలి. అలా ఉన్నప్పుడే అధికార పదవికి అర్హులవుతారు. పిలాతు లాంటి అధికారులు అధికార పదవికి అర్హులు కాదు. న్యాయము ధర్మము జరిగించేవాడే నిజమైన అధికారి. యూదుల రాజైన నజరేయుడైన యేసు అని వ్రాయించి శిలువ మీద బోర్డు వ్రాయించినారు. పిలాతు ఎంత హేళన చేస్తున్నాడు యేసయ్యను. ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.